చక్కగా పులిహోర పులుసు తయారు చేసుకునే ముందు రెడీ చేసి పెట్టుకుంటే చింతపండు నానబెట్టుకోవాలి. చక్కగా మెత్తగా పిసిగేసి చింతపండు గుజ్జు ఇలా 4 పచ్చిమిరకాయలు వేసి పసుపు వేసి ఉడకబెట్టుకొని లాస్ట్లో కొంచెం ఉప్పు కూడా కలిపేసుకోవాలి. ఇలా మనం రైస్ వండుకున్నప్పుడల్లా ఈ తాలింపు వేసుకున్న చింతపండు పులుసుని అన్నంలో కలుపుకొని తినచ్చు. అందుకే తాలింపు సిద్ధం చేస్తాం. అలా నిలవ ఉంటుంది అన్నమాట చింతపండు పులుసు. చక్కగా మనకు అవసరమైనప్పుడు పులిహోర తినాలనిపించినప్పుడు టేబుల్ మీద పెట్టేసుకుంటే చక్కగా తినచ్చు అవసరమైనప్పుడల్లా. ఉప్పు కూడా కలిపేసుకుంటే తర్వాత తాలింపులో కూడా కొద్దిగా ఉడకనిస్తే అయిపోతుంది. కలిపేసుకున్నాము. రైస్ని వేసేసుకొని మనకి ఇష్టమైనంత మామూలుగా పళ్ళల్లో కూడా కొద్దిగా రైస్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. మోహిని ఏకాదశి ఈరోజు పాండురంగుడి దర్శనం. ఇంకా డైరెక్ట్గా నేను ఇంకో కూడా కలిపేసుకుని డైరెక్ట్గా రైస్లో కలిపేసుకోవాలి.